గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఒకసారి నిన్న లెసన్ లో మనం ఏం చెప్పుకున్నాం అనేది ఫస్ట్ రీక్యాప్ చేసుకుందాం. తర్వాత ఈ లెసన్ చూద్దాం. నిన్న లెసన్ లో మనం వచ్చి నెగిటివ్ సెంటెన్సెస్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం. సెంటెన్సెస్ అనేది మనం తెలుగులో కాదు లేదు అనే చెప్తాం కదా. కాదు లేదు అని చెప్పినప్పుడు అని చెప్పడానికి తమిళ్లో ఎలా యూజ్ చేస్తాం అన్నది నేను చూసాం. అంటే ఇల్లై అనే వాక్యం చివరిలో యాడ్ చేయాలి అని చెప్పుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసాం. నువ్వుకి ఎట్లా చెప్పుకుంటున్నాం, సర్వనామం డిఫరెంట్ సర్వనామాలకి దానిని ఎలా అప్లై చేస్తామన్న ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఏదైనా ఒక క్వశ్చన్ అడగాలి అన్నప్పుడు ఆ క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఉంటుందన్నది కూడా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిక్కరేన్ అంటే ఇరిక్కరేనా అంటే ఉన్నాను అన్నది ఉన్నానా. అలాగే ఒక పర్సన్ ని గురించి అడిగేటప్పుడు అంటే మీరు టీచరా మీరు డాక్టరా అని అడిగేటప్పుడు నీంగ ఆసిరియారా నీంగ డాక్టరా చివరిలో ఆ శబ్దం యాడ్ చేస్తే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుందని చెప్పి తెలుసుకున్నాం. ప్లస్ దాంతోపాటు కొన్ని పదాలు నేర్చుకుంటూ సెంటెన్సెస్ కూడా ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎలా వస్తుంది, క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి, నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలని కూడా మనం నిన్న క్లియర్ గా నేర్చుకున్నాం. సో ఈ రోజు వచ్చేసి మనం నేర్చుకోబోయేది యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్. ఓకే, మీకు చాలా మందికి ఐడియా ఉండుంటుంది యాడ్జెక్టివ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి. ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ ఎలా పనిచేస్తాయి అన్నది. యాడ్జెక్టివ్ అంటే ఒక నామవాచకం లేదా సర్వనామం గురించి అదనపు సమాచారం ఇస్తుంది, అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే యాడ్జెక్టివ్ ని మనం ఎలా చూడొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నామవాచకాన్ని ఎలాంటి అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే విశేషణం. యాడ్జెక్టివ్ ని విశేషణం అంటాం తెలుగులో. సో ఒక నామవాచకాన్ని మీరు ఎలాంటి అని క్వశ్చన్ చేస్తే వచ్చే రిప్లై విశేషణం, అదే యాడ్జెక్టివ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాముడు ఎలాంటి వాడు అంటే మంచివాడా చెడ్డవాడా అంటే అక్కడ అతని గుణం గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. గుణం గురించి తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మనం చెప్తాం కదా, అతను మంచివాడైతే మంచివాడు అని చెప్తాం, లేదు చెడ్డవాడైతే చెడ్డవాడు అని చెప్తాం. సో దీన్ని యాడ్జెక్టివ్ అంటారు. ఆ విశేషణం ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, ఇది యాడ్జెక్టివ్. సో ఇది ఒక యాడ్జెక్టివ్ వచ్చేసి ఒక గుణం గురించి చెప్పడం మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక ఇల్లు ఉంది, ఇల్లు అన్నది నామవాచకం వస్తుంది. దాన్ని అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లా అంటే పెద్దదా చిన్నదా అనేప్పుడు పెద్ద అన్నది యాడ్జెక్టివ్ అవుతుంది. పెద్ద అన్నది యాడ్జెక్టివ్ అవుతుంది. అలాగే పుస్తకం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకం అనే నామవాచకం ఉంది, అది కొత్త పుస్తకమా పాత పుస్తకమా అని చెప్పాలనుకున్నప్పుడు దాని విశేషణం చెప్పాలనుకున్నప్పుడు అది కొత్తదైతే కొత్తదని చెప్తాం, కొత్తదంటే పుదియ అని చెప్తాం, పాతదైతే పలసు అని చెప్తాం, పలయ అని చెప్తాం, పలసు అని చెప్పొచ్చు పలయ అని చెప్పొచ్చు. సో దీన్ని యాడ్జెక్టివ్స్ అంటారు, విశేషణాలు అంటారు. అంటే ఒక నామవాచకాన్ని కానీ లేదా సర్వనామాన్ని కానీ గురించి అదనపు సమాచారాన్ని ఇచ్చేది. అంటే సంఖ్య ఫర్ నెంబర్, దీంట్లో ఏమేమి వస్తాయి అంటే గుణం వస్తుంది, సంఖ్య వస్తుంది, పరిమాణం వస్తుంది. ఈ మూడిటి గురించి వివరించేదే యాడ్జెక్టివ్. ఓకే, ఇక్కడ కొన్ని పదాలు నేర్చుకుంటూ యాడ్జెక్టివ్ సంబంధించిన సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఇక్కడ అంటే ఇంగే అని వస్తుంది, అక్కడ అంటే అంగే అని వస్తుంది, పైన లేదంటే మీద సో మేలే అని వస్తుంది, కింద అంటే కీలే, లోపల అంటే ఉల్ల, బయట అంటే వెలియే, దగ్గర లేదంటే పక్కన అంటే పక్కతిల్ అని యూజ్ చేస్తాం, దూరంగా అంటే దూరమాగా. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ అంటే ఇంగే, అక్కడ అంటే అంగే, పైన లేదా మీద అంటే మేలే, కింద అంటే కీలే, లోపల అంటే ఉల్లే, బయట అంటే వెలియే, దగ్గర లేదా ప్రక్కన అంటే పక్కతిల్, దూరంగా అంటే దూరమాగా. 1 minute.
ఓకే, ఇక్కడ చూడండి యాడ్జెక్టివ్స్ ఫర్ పర్సనాలిటీ. పర్సనాలిటీ గురించి తెలియజేసే యాడ్జెక్టివ్స్ ని ఇక్కడ చూద్దాం. మంచి అంటే నల్ల, చెడ్డ అంటే కెట్ట, తెలివైన అంటే అరివాన, మూర్ఖుడు లేదా తెలివి తక్కువ వాడు అని చెప్పాలని వచ్చినప్పుడు ముట్టాల్, ప్రశాంతమైన లేదా నిశ్శబ్దమైన అని చెప్పాలనుకున్నప్పుడు అమేదియాన, నిజాయితీ గల అంటే నేర్మయాన, సోమరి అంటే సోంబేరి, చురుకైన అంటే సురుసురుపాన. సో ఇవన్నీ కూడా, ఈ పదాలన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క గుణాన్ని తెలియజేస్తున్నాయి. దీన్ని బేస్ చేసుకుని ఏం ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయాలనేది ఎగ్జాంపుల్స్ ఎలా వస్తాయనేది చూద్దాం. ఒకసారి ఇది మళ్ళీ కొత్త వాక్యాలు కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. మంచి అంటే నల్ల, చెడ్డ అంటే కెట్ట, తెలివైన అంటే అరివాన, మూర్ఖుడు లేదా తెలివి తక్కువ అంటే ముట్టాల్, ప్రశాంతమైన లేదా నిశ్శబ్దమైన అంటే అమైదియాన, నిజాయితీ గల అంటే నేర్మయాన, సోంబేరి అంటే సోమరి, చురుకైన అంటే సురుసురుపాన. సో ఇక్కడ మనం ఇవన్నీ కూడా గుణానికి సంబంధించింది. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆమె ఒక మంచి అమ్మాయి. అమ్మాయి అంటే అమ్మాయి గురించి సంబంధించిన ఆమె ఎటువంటిది అని ఇక్కడ చెప్తున్నాం. సో చెప్తున్నప్పుడు ఆమె అంటే అవల్, ఒక అంటే ఒరు, మంచి అంటే నల్ల, అమ్మాయి అంటే పెన్ అనొచ్చు, పెన్ అనొచ్చు. పెన్ను అంటే స్త్రీ, అమ్మాయి అలా కూడా వస్తుంది. ఓకే, అతను తెలివైన విద్యార్థియా, అవన్ అరివాన మానవన, వారు చెడ్డవాళ్ళు కాదు అంటే అవర్గల్ కెట్టవర్గల్ ఇల్లై, నువ్వు నిజాయితీ గల వ్యక్తివా అంటే నీవరు నేర్మయాన నబర్ వ్యక్తివి అని చెప్తున్నావు. వ్యక్తి అంటే నబర్ అంటారు, నిజాయితీ గల అన్నప్పుడు నేర్మయాన. నా స్నేహితుడు సోమరి కాదు, ఏన్ నన్బన్ సోంబేరి ఇల్లై, ఆ ప్రదేశం ప్రశాంతంగా ఉన్నది అంటే అంద ఇడం, ప్రదేశం అన్నప్పుడు ఇడం అంటారు. ఇడం அமைதியாக இருக்கிறது, ఉన్నది అంటే మనకు తెలుసు ఇరుక్కరదే అని వాడతాం. నువ్వు చురుకైన అబ్బాయివా అంటే నీ సురుసురుపాన పయ్యన, అబ్బాయి అంటే పయ్య, ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి పయ్యన అని వాడుతున్నాం. ఆ సౌండ్ యాడ్ అవుతుంది. అతను మూర్ఖుడు కాదు, తెలివైన వాడు అంటే అవన్ ముట్టాల్ ఇల్లై అరివానవన్, అతను మూర్ఖుడు కాదు తెలివైన వాడు అన్నప్పుడు అవన్ ముట్టాల్ ఇల్లై అరివానవన్. ఇది మంచి అలవాటు, చెడ్డ అలవాటు కాదు అంటే ఇది అన్నప్పుడు ఇది. నల్ల పలకం, కెట్ట పలకం ఇల్లై, ఇది నల్ల పలకం, కెట్ట పలకం ఇల్లై. అతను సోమరి కాదు, అతను చురుగ్గా ఉన్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు అవన్ సోంబేరి ఇల్లై, అవన్ సురుసురుపాగా ఇరికిరాన్, మీరు నిశ్శబ్దంగా ఉన్నారా, నింగల్ అమేదయాగా ఇరికిరిర్గలా, ఆ వ్యాపారి నిజాయితీ పరుడా అన్నప్పుడు అంద వ్యాపారి నేర్మయానవరా. హరి గారు సార్ ఒకసారి మొత్తం సెంటెన్సెస్ కూడా రీడ్ చేయండి, వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ రెండు కూడా. ఓకే సార్. మంచి నల్ల, చెడ్డ కెట్ట, తెలివైన అరివాన, మూర్ఖుడు తెలివి తక్కువ ముట్టాల్, ప్రశాంతమైన నిశ్శబ్దమైన అమైదియాన, నిజాయితీ గల నేర్మయాన, సోమరి సోంబేరి, చురుకైన సురుసురుపాన. ఆమె ఒక మంచి అమ్మాయి, అవల్ ఒక నల్ల పెన్, అతను తెలివైన విద్యార్థియా, అవన్ అరివాన మానవన, వారు చెడ్డవాళ్ళు కాదు, అవర్గల్ కెట్టవర్గల్ ఇల్లై, నువ్వు నిజాయితీ గల వ్యక్తివి, నీ ఒక నేర్మయాన నబర్, నా స్నేహితుడు సోమరి కాదు, ఎన్ నన్బన్ సోంబేరి ఇల్లై, ఆ ప్రదేశం ప్రశాంతంగా ఉన్నది, అంద ఇడం అమైదియాగా ఇరుక్కిరదు, నువ్వు చురుకైన అబ్బాయివా, నీ సురుసురుపాన పయ్యన, అతను మూర్ఖుడు కాదు తెలివైన వాడు, అవన్ ముట్టాలిల్లై అరివానవన్,
ఇది మంచి అలవాటు, చెడ్డ అలవాటు కాదు. ఇది నల్ల పలక్కల్, కెట్ట పలక్కం ఇల్లై. పలక్కం, ఎస్. ఇది నల్ల పలక్కం, కెట్ట పలక్కం ఇల్లై. ఓకే. అతను సోమరి కాదు, అతను చురుకుగా ఉన్నాడు. అవన్ సోంబేరి ఇల్లై, అవన్ సురుసురుపాగా ఇరుక్కిరాన్. మీరు నిశ్శబ్దంగా ఉన్నారా? లింగల్ అమైదియాగా ఇరిక్కిరిగ్గల. ఆ వ్యాపారి నిజాయితీ పరుడా? అంద వ్యాపారి నేర్మయాన వర. ఓకే, ఓకేనండి, ఫైన్. ఓకే, నెక్స్ట్ జరా మ్యామ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి రీడ్ చేయండి ఒకసారి. ఓకే సార్. నల్ల మంచి, కేట చెడ్డ, అరివాన. కెట్ట. మనం స్ట్రెస్ చేయాలి. తమిళ్ మోస్ట్లీ ఎలా ఉంటుందంటే ఎక్కువ స్ట్రెస్ చేసి పలికి వర్డ్స్ ఎక్కువ వస్తాయి, అందుకని మిమ్మల్ని ఎక్కువ సార్లు నేను చదివిస్తున్నాను. ఓకే, కెట్ట చెడ్డ, అరివాన తెలివైన, ముట్టాల్ మూర్ఖుడు తెలివి తక్కువ, అమైదియాన ప్రశాంతమైన నిశ్శబ్దమైన, నేర్మయాన నిజాయితీ గల, సోమరి, సురుసురుపాన చురుకైన. ఆమె ఒక మంచి అమ్మాయి. అవల్ ఓరు నల్ల పెన్. అతను తెలివైన విద్యార్థియా? అవన్ అరివాన మానవన. వారు చెడ్డవాళ్ళు కాదు. అవరగల్ కేటవర్గల్ ఇల్లై. నువ్వు ఇల్లై. నువ్వు నిజాయితీ గల వ్యక్తివి. ఓరు నేర్మయాన నబర్. నా స్నేహితుడు సోమరి కాదు. నన్బన్ సోంబేరి ఇల్లై. ఆ ప్రదేశం ప్రశాంతంగా ఉన్నది. అంద ఇడం అమోదియాగా ఇరికిరదు. அமைதியாக இருக்கிறது. నువ్వు చురుకైన అబ్బాయివా? నీ సురుసురుపాన పయ్యన. అతడు మూర్ఖుడు కాదు, తెలివైన వాడు. అవన్ ముట్టల్ ఇల్లై అరివానవన్. ఇది మంచి అలవాటు, చెడ్డ అలవాటు కాదు. ఇది నల్ల పళకం, కెట్ట పలకం ఇల్లై. అతను సోమరి కాదు, అతను చురుకుగా ఉన్నాడు. అవన్ సోంబేరి ఇల్లై, అవన్ సురుసురు పాగా ఇరుక్కిరాన్. మీరు నిశ్శబ్దంగా ఉన్నారా? నింగల్ అమైదియాగా ఇరికిరగల. ఆ వ్యాపారి నిజాయితీ పరుడా? అంద వ్యాపారి నేర్మయానవరా. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే ఒక వ్యక్తికి సంబంధించిన గుణానికి సంబంధించిన వర్డ్స్ నేర్చుకున్నాం. అలానే పర్సనాలిటీకి సంబంధించిన వర్డ్స్ అంటే అతను మంచివాడా, చెడ్డవాడా, తెలివైన వాడా, మూర్ఖుడా, ఓకే ఎలా ఉన్నాడు, నిజాయితీ గలవాడా, లేకపోతే సోమరా, చురుకైన వ్యక్తి, ప్రశాంతమైన వాడా, ఒక పర్సనాలిటీకి సంబంధించినవి నేర్చుకున్నాం. పర్సనాలిటీకి సంబంధించిన విశేషణాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ అపీరెన్స్, షేప్ కు సంబంధించిన విశేషణాలు చూద్దాం. ఫస్ట్ కొన్ని పదాలు చూద్దామండి. పెద్ద అన్నప్పుడు పెరియా వస్తుంది. చిన్న అంటే సిరియా, లేకపోతే చిన్న అని కూడా యూజ్ చేయొచ్చు. తమిళ్లో చిన్న అని కూడా యూజ్ చేస్తారు. పొడవైన అంటే ఉయరమాన. పొట్టి అంటే కుట్టయానా. ఓకే, ఇక్కడ ఇంకోటి వచ్చింది చూడండి, ఇంకొక వాక్యం. పొడవైన అంటే నీలమాన వచ్చింది. ఇక్కడ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఇంత ఎత్తున్నాడు, ఇంత పొడవున్నాడు అని చెప్తాం కదా, అక్కడ పర్సన్ గురించి మనం చెప్పేటప్పుడు ఉయ్యరమాన అని వస్తుంది. అలా కాకుండా ఏదైనా ఒక బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ చాలా పొడవుగా ఉంది అని చెప్తాం. ఇలాంటి సందర్భాల్లో నీలమాన అని వస్తుంది. మన తెలుగులో రెండింటికి ఒకటే వాడతాం.
బట్ తమిళ్లో వచ్చేసి దేనికది డిఫరెంట్ గా ఉంది. ఎత్తు అన్నప్పుడు ఉయ్యరమాన అని మీరు యూజ్ చేయాలి. అలా కాకుండా పొడవు అన్నప్పుడు నీలమాన. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నారంటే నీలమాన అని యూజ్ చేయొచ్చు, ఉయ్యరమాన. ఓకే. అందమైన అంటే అలగాన. అలాగే లావైన అంటే తడిమాన, తడిమానన. సన్నని అంటే మెలింద. కొత్త అంటే పుదియ. పాత అంటే పలయ. ఒకసారి మళ్ళీ చూద్దాం. పెద్ద అని వచ్చినప్పుడు పెరియ. చిన్న అంటే సిరియ అనొచ్చు, చిన్న అనొచ్చు. పొడవైన అంటే ఉయ్యరమాన. పొట్టి అంటే కుట్టయాన. పొడవైన అంటే నీలమాన. అందమైన అంటే అలగాన. లావైన అంటే తడిమానన. అంటే లావుగా ఉన్నారు లేకపోతే మందంగా ఉన్నారు అంటాం కదా, మందం. అలా వచ్చినప్పుడు రెండిట్లో మందంగా ఉందన్నప్పుడు తడిమానన అని వాడచ్చు. సన్నని అంటే మెలింద. కొత్త అంటే పుదియ. పాత అంటే పలయ. సో మనం ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాము, విశేషణాల గురించి వివరించుకునేటప్పుడు ఏం చెప్పాము, పరిమాణం కూడా విశేషణ కింద వస్తుంది. అంటే అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లా అని చెప్పేటప్పుడు కూడా దాని గుణాన్ని గురించి, అంటే దాని పరిమాణాన్ని గురించి చెప్పడానికి కూడా ఈ విశేషణాలు ఉపయోగపడతాయి. సో ఇది ఒక పెద్ద ఇల్లు అంటే ఇది ఒక పెరియ వీడు. ఆ అమ్మాయి పొట్టిగా లేదు అంటే அந்த పెన్ కుట్టయాగా ఇల్లై. அந்த పెన్ ఇల్లై. ఓకే. మీ కారు అందంగా ఉన్నదా అంటే మీ అంటే ఉంగలను వస్తుంది, కార్ అంటే కార్, అందంగా అంటే అలగాగా. సో ఉన్నదా అంటే ఇరిక్కిరదా. మీ కారు అందంగా ఉన్నదంటే ఉంగల్ కార్ అలగాగా ఇరిక్కిరదా. అతను సన్నని అబ్బాయి కాదు, లావైన అబ్బాయి అని చెప్పేటప్పుడు అవన్ మెలింద పయ్యన్ ఇల్లే. మెలింద అంటే సన్నని, అబ్బాయి అంటే పయ్యన్, కాదు అన్నప్పుడు ఇల్లే అని వాడతాం, అది మనకు తెలుసు. అలానే లావైన అబ్బాయి అంటే తడిమాన పయ్యన్. అది ఒక పాత పుస్తకం అన్నప్పుడు అది ఒక పలయ పుస్తకం. ఈ దారి చాలా పొడవుగా ఉంది. ఓకే. నీలమాగా இந்த பாதை ரொம்ப நீளமாக இருக்கிறது. இந்த பாதை ரொம்ப நீளமாக இருக்கிறது. అది ఒక చిన్న కుక్క అన్నప్పుడు అది ఒక సిరియ నాయ్. ఆ భవనం చాలా పొడవుగా ఉంది అన్నప్పుడు அந்த கட்டிடம் ரொம்ப உயரமாக இருக்கிறது. அந்த கட்டிடம் ரொம்ப ఉయ్యరమాగ ఇరికిరది. ఇది పెద్ద గది కాదు చిన్న గది అన్నప్పుడు ఇది పెరియ అరై ఇల్లై. ఇది సిరియ అరై. ఓకే. అరై అంటే గది అని మనకు తెలుసు, ఆల్రెడీ మనం ప్రీవియస్ లెసన్స్ లో చూసాము. ఇది పెరియ అరై ఇల్లై, సిరియ అరై. ఈ పువ్వు అందంగా ఉంది అంటే పువ్వు అన్నది తమిళ్లో పువ్వు అంటారండి. ఇంద పువ్వు అలగాగా ఇరుక్కరదు. నెక్స్ట్, అతను పొట్టివాడు కానీ నేను పొడవైన వాడిని అంటే అవన్ కుట్టయానవన్. ఆనాల్ కానీ అంటే ఆనాల్ అని వాడతారు. ఆనాల్ నేను నాన్ ఉయరమానవన్. మేడం ఇందిరా గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ఈ వర్డ్స్ ప్లస్ ఆ సెంటెన్సెస్ చదవండి. పెరియా పెద్ద, సిరియా చిన్న, చిన్న, ఉయరమాన పొడవైన, కుట్టియాన పొట్టి, నీలమాన పొడవైన, అళ్ళగాన అందమైన, తడిమనాన లావైన దట్టమైన, మెలింద సన్నని, ఉదియ కొత్త, పళ్ళయ పాత. ఇది ఒక పెద్ద ఇల్లు. ఇది ఒక పెరియ వీడు. ఆ అమ్మాయి పొట్టిగా లేదు. కొంచెం పైకెత్తరా. அந்த பெண் குட்டையாக இல்லை. మీ కారు అందంగా ఉన్నదా. ఉంగల్ కార్ అழகாக இருக்கிறதா. అతను సన్నని అబ్బాయి కాదు, లావైన అబ్బాయి. అవన్ మెలింద పయ్యన్ ఇల్లై, తడిమనాన పయ్యన్.
అది ఒక పాత పుస్తకము. అది ఒక పழைయ పుస్తకం. అది మీ కొత్త కారా? అది ఉంగల్ పుదియ కారా? ఈ దారి చాలా పొడవుగా ఉంది. இந்த பாதை ரொம்ப நீளமாக இருக்கிறது. అది ఒక చిన్న కుక్క. అది ஒரு సిరియ నాయ్. ఆ భవనం చాలా పొడవుగా ఉన్నది. அந்த కట్టడం ரொம்ப ఉయరமாக இருக்கிறது. ఇది పెద్ద గది కాదు, ఇది చిన్న గది. ఇది పెరియ అరై ఇల్లై, ఇది సిరియ అరై. ఈ పువ్వు అందంగా ఉంది. ఇంద పూ అழகாக இருக்கிறது. అతను పొట్టివాడు, కానీ నేను పొడవైన వాణ్ణి. అవన్ కుట్టియానవన్ అవన్ కుట్టయ్యానవన్ ఆనాల్ కానీ ஆனால் நான் ఉయరమానవన్. ఓకే ఓకే మేడం. శ్రీదేవి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇందిరా గారు మైక్ ఆఫ్ చేయండి. ఓకే చదవండి శ్రీదేవి గారు. పెరియ పెద్ద, సిరియ చిన్న, ఉయరమాన పొడవైన, కుట్టెయాన పొట్టి, నీలమాన పొడవైన, అళగాన అందమైన, తడిమనాన లావైన, ఓకే చెప్పండి. మెలింద సన్నని, పుదియ కొత్త, పళియ పాత. ఇది ఒక పెద్ద ఇల్లు. ఇది ఒక పెరియ వీడు. ఆ అమ్మాయి పొట్టిగా లేదు. అంద పెణ్ కుట్టయ్యాగ ఇల్లై. మీ కారు అందంగా ఉన్నదా? ఉంగల్ కార్ అళగాగా ఇరుక్కిరదా? అతను సన్నని అబ్బాయి కాదు, లావైన అబ్బాయి. అవన్ మెలింద పయ్యన్ ఇల్లై, తడిమనాన పయ్యన్. ఓకే. అది ఒక పాత పుస్తకము. అది ఒక పళయ పుస్తకం. అది మీ కొత్త కారా? అది ఉంగల్ పుదయ కారా? ఈ దారి చాలా పొడవుగా ఉంది. ఇంద పాதை ரொம்ப நீளமாக இருக்கிறது. అది ఒక చిన్న కుక్క. అది ఒక సిరియ నాయ్. ఆ భవనం చాలా పొడవుగా ఉన్నది. అంద కట్టడం ரொம்ப ఉయరமாக இருக்கிறது. ఇది పెద్ద గది కాదు, చిన్న గది. ఇది పెరియ అరై ఇల్లై, ఇది సిరియ అరై. ఈ పువ్వు అందంగా ఉంది. ఇంద పూ అళగాగా ఇరిక్కిరదు. అతను పొట్టివాడు, కానీ నేను పొడవైన వాడిని. అవన్ కుట్టియానవన్ ఆనాల్ నాన్ ఉయరమానవన్. ఓకే ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నవీన్ గారు మీరు కూడా ఒకసారి రీడ్ చేయండి. ఇవన్నీ కొత్త వర్డ్స్ కదా, ఒకసారి ఎక్కువసారి రిపిటేషన్ ఉండాలి. సత్యనారాయణ గారు మార్నింగ్ అండి. పెద్ద పెరియ, ఓకే. చిన్న సిరియ, పొడవైన ఉయరమాన, ఓకే. పొట్టి కుట్టయాన, పొడవైన నీలమాన, అందమైన, లావైన, ఓకే. తడిమనాన, ఓకే. మెలింద, కొత్త, పుదియ, పాత, పళయ. ఓకే. పళయ. ఇది ఒక పెద్ద ఇల్లు. ఇది ఒక పెరియ వీడు. ఆ అమ్మాయి పొట్టిగా లేదు. అంద పెన్ కుట్టయాగా ఇల్లై. మీ కారు అందంగా ఉన్నదా? ఉంగల్ కార్ అళగాగా ఇరుక్కిరదా? అతను సన్న అబ్బాయి కాదు, లావైన అబ్బాయి. అవన్ మెలింద పయ్యన్ ఇల్లై, అడిమనాన పయ్యన్. అది ఒక పాత పుస్తకం. అది ఒక పళయ పుస్తకం. అది మీ కొత్త కారా? అది ఉంగల్ పుదియ కారా? ఈ దారి చాలా పొడవుగా ఉంది. ఇంద పాదై రొంబ నీళమాగా ఇరుక్కిరదు. అది ఒక చిన్న కుక్క. అది ఒక చిన్న నాయ్. ఆ భవనం చాలా పొడవుగా ఉంది. అంద కట్టడం రొంబ ఉయరమాగా ఇరుక్కిరదు. ఇది పెద్ద గది కాదు, చిన్న గది. ఇది పెరియ ఆరై ఇల్లై, ఇది సిరై ఆరై. సిరియ ఆరై. ఈ పువ్వు అందంగా ఉంది. ఇంద పువ్వు అలగాగా ఇరుక్కిరదు. అతను పొట్టివాడు, కానీ నేను పొడవైన వాడిని. అవన్ యానవన్, ఓకే. నాన్ ఉయరమానవన్. ఓకేనండి. ఓకే, విశేషణాల గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్
క్రియా విశేషణాలు చూద్దాం. క్రియా విశేషణాలు అంటే ఏంటంటే ఇవి వెర్బ్ గురించి మనకు అదనపు సమాచారాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఇంతకు ముందు మనము విశేషణాల్లో విశేషం ఏం చెప్పింది? నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ వాటి గుణం గురించి, వాటి పరిమాణం గురించి, వాటి సంఖ్య గురించి చెప్పినాయి. సో క్రియా విశేషణాలు అంటే యాడ్వర్బ్స్ వచ్చి ఒక వెర్బ్ గురించి అదనపు సమాచారాన్ని ఇస్తుంది. అంటే పని ఎలా చేస్తుంది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఇలాంటి సమాచారం అన్నమాట. జనరల్ గా ఏంటంటే విశేషణాలు వచ్చినప్పుడు చివర అంటే వెర్బ్ గురించి, వెర్బ్ చేసే పని గురించి ఇక్కడ చెప్తున్న వాక్యాల్లో పదాలు చాలా వరకు ఏంటంటే చివర ఆనా లేక ఆగా. ఫర్ ఎగ్జాంపుల్ అలగానా, ఓకే, అందమైన, అది మనకి అలగాగా మారుతుంది. అంటే అక్కడ ఉన్న పదం వచ్చి అలగాన, బట్ మనం వెర్బ్కు ముందు దాని సమాచారాన్ని, అదనపు సమాచారాన్ని గురించి తెలిపేటప్పుడు అది అలగాగా మారుతుంది. చూద్దాం. సింపుల్ ఏంటంటే, సింపుల్ దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక వెర్బ్ని మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఎలా, ఎప్పుడు, ఎక్కడ అని ప్రశ్నిస్తే దానికి వచ్చి సమాధానమే యాడ్వర్బ్. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడు త్వరగా నడుస్తున్నాడు అని మీరు చెప్పాలనుకున్నారు అనుకోండి, దానికి మనం ఏం చెప్తాం? వేగమాగా నడకిరాన్ అని చెప్తాం కదా. ఇక్కడ అతను ఎలా నడుస్తున్నాడు, నెమ్మదిగా నడుస్తున్నాడా, స్పీడ్గా నడుస్తున్నాడా, ఎలా నడుస్తున్నాడు అన్నది వేగమాగా అన్నది డిసైడ్ చేస్తుంది. సో ఈ వేగమాగా అన్నది క్రియా విశేషణం. ఓకే. ఇంకొకటి, ఆమె బాగా పాడుతుందని మీరు చెప్పాలనుకున్నారు అనుకోండి. ఆమె బాగా పాడుతుంది అన్నప్పుడు బాగా అన్నది ఇక్కడ నండ్రాగా అన్నది ఈ క్రియా విశేషణం అవుతుంది. అలాగా ఒక వెర్బ్ గురించి స్పెసిఫిక్ గా దాని పనితీరు గురించి అదనపు సమాచారం ఇచ్చేది. పనితీరు ఒక్కటే కాదు, ఒక వెర్బ్ని మీరు క్వశ్చన్ చేసినాడు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అని క్వశ్చన్ చేసినాడు వచ్చే సమాధానమే విశేషణం. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని వర్డ్స్ చూద్దాం విశేషణం మీద. విశేషణాలు ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ చూడండి. నెమ్మదిగా అంటే మెదువాగా, వేగంగా అంటే వేగమాగా, సంతోషంగా అంటే సంతోషమాగా, విచారంగా అంటే విచారమాగా, బాగా అంటే నండ్రాగా, సరిగ్గా అంటే సరియాగా, తప్పుగా అంటే తవరాగా, సులభంగా అంటే సులభమాగా. సరే మళ్ళీ చూద్దాం. నెమ్మదిగా అని వస్తే నెమ్మదిగా అంటే మెదువాగా, వేగంగా అంటే వేగమాగా, సంతోషంగా అంటే సంతోషమాగా, విచారంగా అంటే విచారమాగా, బాగా అంటే నండ్రాగా, సరిగ్గా అంటే సరియాగా, తప్పుగా అంటే తవరాగా, సులభంగా అంటే సులభమాగా. ఓకే. కొన్ని ఉదాహరణ సెంటెన్సెస్ చెప్పండి సత్యనారాయణ గారు. ఓకే. అతను నెమ్మదిగా లేడు, వేగంగా ఉన్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు అతను అంటే మనకు తెలుసు అవన్, నెమ్మదిగా అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నాం మెదువాగా ఇల్లై, వేగమాగా ఇరిక్కిరాన్. అవన్ మెదువాగా ఇల్లై, వేగమాగా ఇరిక్కిరాన్. ఆ కారు వేగంగా ఉన్నదా అంటే அந்த கார் வேகமாக இருக்கிறதா, அந்த కార్ వేగమాగా ఇరిక్కిరదా. వారు సంతోషంగా ఉన్నారు అంటే అవర్గల్ సంతోషమాగా ఇరిక్కిరార్గల్. నేను బాగా ఉన్నాను అంటే నాన్ నండ్రాగా ఇరిక్కిరేన్. అది సరిగ్గా ఉన్నదా అంటే అది సరియాగా ఇరిక్కరదా. అది తప్పుగా లేదు అంటే అది తవరాగా ఇల్లై. తమిళం సులభంగా ఉన్నదా అంటే తమిళ్ సులభమాగా ఇరిక్కిరదా. వాళ్ళు ఎందుకు విచారంగా ఉన్నారు అంటే అవర్గల్ ఎదుకు. ఎందుకు అన్నది తమిళ్లో ఎదుకు. ఎదుకు విచారమాగా ఇరిక్కిరార్గల్ అన్నది అని చెప్పాలనుకున్నప్పుడు అవల్, ఆమె అంటే అవల్ అని తెలుసు మనకు. నండ్రాగా ఇరిక్కిరాల్ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. నల్లా ఇరిక్కిరాల్ అని కూడా చెప్పొచ్చు, లేకపోతే నలమాగా ఇరిక్కిరాల్ అని చెప్పొచ్చు, నండ్రాగా కూడా చెప్పొచ్చు. ఈ పాఠం సులభంగా ఉన్నదా అన్నప్పుడు ఇంద పాఠం
இந்த பாடம் సులభமாக ఇరిక్కిరదా, இந்த పాఠం సులభமாக ఇరిక్కిరదా అని యూజ్ చేస్తాం. నెక్స్ట్, మీరు సరిగ్గా లేరు అంటే మీరు చెప్పింది తప్పు అని మాట్లాడతాం కదా, అలా చెప్పినప్పుడు నింగల్ సరియాగా ఇల్లే. ఆ కారు వేగంగా ఉన్నది అంటే அந்த கார் வேகமாக இருக்கிறது, அந்த காర్ వేగமாக இருக்கிறது. కవిత గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి రీడ్ చేయండి, రీడ్ చేసి సెంటెన్సెస్, వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ రీడ్ చేయండి మేడం. నెమ్మదిగా, మృదువాగా, వేగంగా, వేగమాగా, సంతోషంగా, సంతోషమాగా, విచారంగా, విచారమాగా, బాగా, నండ్రాగా, సరిగ్గా, సరియాగా, తప్పుగా, తయారాగా, సులభంగా, సులభమాగా. అతను నెమ్మదిగా లేడు, వేగంగా ఉన్నాడు. అవన్ మొదువాగ ఇల్లై, వేగమాగ ఇరిక్కిరన్. ఆ కారు వేగంగా, ఒక్క నిమిషం సార్ కిందకనండి. ఓకే. ఆ కారు వేగంగా ఉన్నదా, అంద కారు వేగమాగ ఇరిక్కిరాదా, ఇరిక్కిరదా. వారు సంతోషంగా ఉన్నారు. అవల్గల్ సంతోషమాగ ఇరిక్కిరాల్గల్. నేను బాగా ఉన్నాను. நான் நன்றாக இருக்கிறேன். అది సరిగ్గా ఉన్నదా, అది సరియాగా ఇరిక్కిరాదా, అది తప్పుగా లేదు, అది తవరాగా ఇల్లై. తమిళం సులభంగా ఉన్నదా, తమిళ్ సులభమాగా ఇరిక్కిరదా. వాళ్ళు ఎందుకు విచారంగా ఉన్నారు, అవర్గల్ ఎందుకు విచారమాగా ఇరిక్కిరాల్గల్. ఎదుకు విచారమాగే, అవర్గల్ ఎదుకు విచారమాగా ఇరిక్కిరాల్గల్. ఆమె బాగున్నది, అవల్ నండ్రాగా ఇరిక్కిరాల్. ఈ పాఠం సులభంగా ఉన్నదా, నింగల్ సరియాగా ఇల్లై. ఈ పాఠం సులభంగా ఉన్నదన్నది మీరు తమిళ్లో చెప్పలేదు, ఒకసారి తమిళ్లో చెప్పండి. ఒక్కసారి పైకి వెళ్ళిపోయింది సార్. ఈ పాఠం సరిగ్గా ఉన్నదా, ఇందు పాఠం సులభమాగా ఇరిక్కిరదా. మీరు సరిగ్గా లేరు, నింగల్ సరియాగా ఇల్లై. ఆ కారు వేగంగా ఉంది, అంద కారు వేగమాగా ఇరిక్కిరదు. ఓకే ఓకే ఓకేనండి. దుర్గా గారు. మేడం మీరు కూడా ఒకసారి రీడ్ చేయండి. మెదువాగా, నెమ్మదిగా, వేగమాగా, వేగంగా, సంతోషమాగా, సంతోషంగా, విచారమాగా, విచారంగా, నండ్రాగా, బాగా, సరియాగా, సరిగ్గా, తవరాగా, తప్పుగా, సులభమాగా, సులభంగా. ఫస్ట్ వన్స్, అతను నెమ్మదిగా లేడు, వేగంగా ఉన్నాడు. అవన్ మెదువాగా ఇల్లై, వేగమాగా ఇరుక్కురాన్. ఆ కారు వేగంగా ఉన్నదా, అంద కారు వేగమాగా ఇరుక్కిరదా. వారు సంతోషంగా ఉన్నారు. అవర్గల్ సంతోషమాగా ఇరుక్కురాల్గల్. నేను బాగా ఉన్నాను, ఇరుక్కిరాల్గల్. నేను బాగా ఉన్నాను, నాను నండ్రాగా ఇరుక్కిరేన్. అది సరిగ్గా ఉన్నదా, అది సరియాగా ఇరుక్కిరదా, అది తప్పుగా లేదు, అది తవరాగా ఇల్లై. తమిళం సులభంగా ఉందా, తమిళ్ సులభమాగా ఇరుక్కిరదా. వాళ్ళు ఎందుకు విచారంగా ఉన్నారు, అవర్గల్ ఎదుకు విచారమాగా ఇరిక్కిరాల్గల్. ఆమె బాగున్నది, అవల్ నండ్రాగా ఇరిక్కిరాల్. ఈ పాఠం సులభంగా ఉన్నదా, ఇంద పాఠం సులభమాగా ఇరుక్కిరదా. మీరు సరిగ్గా లేరు, నీంగల్ సరియాగా ఇల్లై. ఆ కారు వేగంగా ఉన్నది, అంద కారు వేగమాగా ఇరుక్కిరదు. ఓకే ఓకేనండి, ఫైన్. సో ఈ రోజు మనం యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్ నేర్చుకున్నాం. మీ అందరికి క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఒకటి రెండు క్వశ్చన్స్ అడుగుతాను, అంటే ఒక సెంటెన్స్ ఇస్తాను. నాకేంటంటే మీరు దాంట్లో ఏది యాడ్వర్బ్ ఏది యాడ్జెక్టివ్ నాకు ఐడెంటిఫై, నేను ర్యాండమ్ గా అడుగుతాను, మీరు ఐడెంటిఫై చేసి నాకు చెప్పండి. అలగియ పెన్ నండ్రాగా పడికిరాల్. హరి గారు. సార్ ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. అలగియ పెన్ నండ్రాగా పడికిరాల్. దీంట్లో యాడ్జెక్టివ్ ఏది, యాడ్వర్బ్ ఏది? అలగి
అనేది అడ్జెక్టివ్స్, ఓకే నండ్రాగా అనేది అడ్వర్బ్. ఓకే 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 నైస్ అండి. నెక్స్ట్ పుదియ మనిదర్ మెదువాగా పేసినార్ అంటే కొత్త మనిషి మాట్లాడారు. ఇందిరా గారు మళ్ళీ చెప్పరా? పుదియ మనిదర్ మెదువాగా పేసినార్. మెదువారా అయితే అడ్వర్బ్. ఓకే ఈ సెంటెన్స్ మర్చిపోతానండి. ఎక్కడైనా రాయగలుగుతారా బోర్డు పైన కానీ ఏది కానీ? తేలిగ్గా ఉండదేమో. మళ్ళీ సెంటెన్స్ రిపీట్ చేయరా? నేను రిపీట్ చేస్తాను అంటే ఇది జస్ట్ ఏంటంటే నేను అప్పటికప్పుడు అనుకుని అంటే Repeat హిందీలో చేస్తా వాళ్ళు చూడండి. రాస్తా పుదియ ఉన్నారు. ఓకే 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 పుదియ మనిదర్ మెదువాగా అడ్జెక్టివ్. ఓకే ఓకే ఫైన్ అండి. పుదియ యాడ్జెక్టివ్ వస్తుంది, మెదువాగా వచ్చి యాడ్వర్బ్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. నేను ఒక పాత పాటను చాలా చెడ్డగా విన్నాను అని చెప్పడానికి ఏం చెప్తామంటే నాన్ వరు పలయ పాటల్ కేవలమాగా కేట్టేన్. సత్యనారాయణ గారు సార్ ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. ఓకే సార్. నాన్ వరు పలయ పాటల్ కేవలమాగా కేట్టేన్. పళయ అడ్జెక్టివ్ సార్. ఓకే కేట్టలమాగా కేవలమాగా కేవలమాగా అంటే చెడ్డగా అని వస్తుంది. ఓకే కేవలమాగా యాడ్వర్బ్. ఓకే ఓకే రైట్ రైట్. ఓకే జరా గారు సార్ ఓకే తెలుగులో చెప్తా ఫస్ట్. చిన్న బిడ్డ వేగంగా నడుస్తుంది అంటే బిడ్డని కొలందై అంటారు. కుట్టి కొలందై వేగమాగా నడక్కిరదు. కుట్టి అనేది అడ్జెక్టివ్ సార్. ఓకే మర్చిపోయింది సార్. కుట్టి కొలందై వేగమాగా నడక్కిరదు. వేగమాగ అడ్వర్బ్ సార్. వేగమాగా యాడ్వర్బ్. ఓకేనండి ఫైన్. ఐ థింక్ కాన్సెప్ట్ అయితే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక దీంట్లో డౌట్స్ ఏం లేవు కదా? శ్రీదేవి గారు సార్ క్లియర్ మేడం? క్లియరా మేడం ఇది కాన్సెప్ట్? ఓకే ఓకే సార్. ఓకే ఓకే ఫైన్. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ లెసన్ లో ప్రెసెంట్ హెల్పింగ్ వెర్బ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ పాస్ట్ హెల్పింగ్ వెర్బ్ దాని ఫార్మేషన్ ఎట్లా ఉంటుందో నేర్చుకుందాం. మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టే ఫార్మేషన్ అంతా కూడా ఒకే విధంగా ఉంటుందండి. మనము రూట్ వెర్బ్ అంటే క్రియాధాతువు అంటారు. రూట్ వెర్బ్ ప్లస్ అక్కడ మనం పాస్ట్ టెన్స్ ప్రెసెంట్ హెల్పింగ్ వెర్బ్ నేర్చుకున్నప్పుడు అక్కడ ప్రెసెంట్ టెన్స్ మేకర్ వచ్చింది. ఇక్కడ పాస్ట్ టెన్స్ మేకర్ వస్తుంది ప్లస్ సఫిక్స్. మనం లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాము, సఫిక్స్ మారదు. అది ప్రెసెంట్ లోనైనా పాస్ట్ లోనైనా ఫ్యూచర్ లోనైనా సరే సఫిక్స్ లో ఎటువంటి చేంజ్ ఉండదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రూట్ వెర్బ్ మారదు. రూట్ వెర్బ్ స్టాండర్డ్ గా ఉంటుంది. మీరు ఏ వెర్బ్ అయితే వాడుతున్నారో అది ప్రెసెంట్ కి వచ్చినప్పుడు ప్రెసెంట్ లో అదే వెర్బ్, పాస్ట్ లో అదే వెర్బ్, ఫ్యూచర్ లో అదే వెర్బ్. ఇక్కడ మనకి మారేది ఏంటంటే ప్రెసెంట్ లో చూసుకున్నట్టయితే ప్రెసెంట్ టెన్స్ మేకర్ వాడతాం, పాస్ట్ లో చూసుకున్నట్టయితే పాస్ట్ టెన్స్ మేకర్ వాడతాం, ఫ్యూచర్ లో చూసుకున్నట్టయితే ఫ్యూచర్ టెన్స్ మేకర్ వాడతాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇత్ అనే పాస్ట్ టెన్స్ మేకర్ యూజ్ చేస్తాం. అలాగే నేను వచ్చినప్పుడు ఏను వస్తుంది. అది జనరల్ గా మనం చెప్పుకున్న సఫిక్స్ అన్నది మారదు. నేనుకి ప్రెసెంట్ లో అయినా ఏనే, పాస్ట్ లో అయినా ఏనే, ఫ్యూచర్ లో అయినా ఏనే. ఒకసారి ఇది చూద్దాము, ఈ పట్టిక చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. నాన్ అన్నప్పుడు ఇరు ప్లస్ ఇత్ ప్లస్ ఏన్ ఇరుందేన్. ఇది యాడ్ అయ్యి తేన్ కింద వస్తుంది, ఇరుందేన్. నువ్వు అని వచ్చినప్పుడు నీ అని యూజ్ చేసినప్పుడు ఇరుంతాయ్ వస్తుంది. నీంగల్ అన్నప్పుడు ఇరుందిర్గల్. అవను అతను అన్నప్పుడు అవనన్నప్పుడు ఇరుంతాన్. అవలన్నప్పుడు ఇరుందాల్. అదు అంటే ఇరుందదు. నాంగల్ నామ్ వచ్చినప్పుడు ఇరుంతోం. అవర్గల్ వచ్చినప్పుడు ఇరుందార్గల్. అవై వచ్చినప్పుడు ఇరుందనా. నాన్ వస్తే ఇరుందేన్, ఇరు ప్లస్ ఇత్ ప్లస్ ఏన్. నీ వస్తే ఇరు ప్లస్ ఇత్ ప్లస్ ఆయ్. దీని ప్రొనౌన్సియేషన్ ఇత్ అని యూజ్ చేస్తారు. ఓకే, నీంగల్ వచ్చినప్పుడు ఇరు ప్లస్ ఇత్ ప్లస్ ఈర్గల్, ఇరుందీర్గల్. అవన్ వచ్చినప్పుడు ఇరు ప్లస్ ఇత్ ప్లస్ ఆన్, ఇరుందాన్. అలానే అవల్ వచ్చినప్పుడు ఇరు ప్లస్ ఇత్ ప్లస్ ఆల్, ఇరుందాల్. అదు వచ్చినప్పుడు ఇరు ప్లస్ ఇత్ ప్లస్ అదు అంటే ఇరుందదు. అలానే నాంగల్ నామ్ వచ్చినప్పుడు ఇరు ప్లస్ ఇత్ ప్లస్ ఓం,
ఇరుందోం. అవర్గల్ వచ్చినప్పుడు ఇరు ప్లస్ ఇత్ ప్లస్ ఆర్గల్ వస్తుంది, ఇరుందార్గల్. అవై వచ్చినప్పుడు ఇరు ప్లస్ ఇత్ ప్లస్ ఆనా, ఇరుందనా. ఓకే. ఓకే, మనము ప్రజెంట్ టెన్స్ లో నేను ఉన్నాను అని చెప్పుకున్నాం కదా, అది ప్రజెంట్. ఇది పాస్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చేటప్పటికి ఎలా మారుతుందంటే, అంటే ఆల్రెడీ ఒక అయిపోయిన పని, నేను ఆ టైంలో అక్కడ ఉన్నాను, ఆ పని గురించి చెప్తున్నప్పుడు, ఆ టైం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, జరిగిపోయిన కాలాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను ఉండి ఉన్నాను అన్నప్పుడు నాన్ ఇరుందేన్ అంటే ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను. ఓకే, కొన్ని పదాలు నేర్చుకుంటూ అలాగే ఈ సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దామండి. నిన్న అన్నప్పుడు నేత్, అప్పుడు అంటే అప్పోదు, విచారంగా అంటే విచారమాగా, విచారంగా అని వచ్చినప్పుడు విచారమాగా. నిన్న అంటే నేత్, అప్పుడు అంటే అప్పోదు, విచారంగా అంటే విచారమాగా. నేను నిన్న ఇంట్లో ఉండి ఉన్నాను అంటే నేను ఇంట్లో ఉండి ఉన్నాను అంటే జరిగిపోయింది, పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను అంటే మనకు తెలుసు నాన్. నిన్న అన్నప్పుడు నేత్ వస్తుంది, ఇంట్లో అంటే వీటిల్, ఉండి ఉన్నాను అంటే ఇరుందేన్, ఇరుందేన్. నేను అప్పుడు ఆఫీసులో ఉండి ఉన్నానంటే నాన్ అప్పోదు అలువలగతిల్ ఇరుందేన్, నాన్ అప్పోదు అలువలగతిల్ ఇరుందేన్. నేను చాలా సంతోషంగా ఉండి ఉన్నాను అంటే నాన్ రొంబ సంతోషమాగా ఇరుందేన్. నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నప్పుడు నాన్ రొంబ సంతోషమాగా ఇరుందేన్. ఇక్కడ చూస్తే 90% ఆఫ్ వర్డ్స్ అంటే తెలుగులో ఎక్కడైనా గా శబ్దం యాడ్ అయితే తమిళ్లో కూడా మాగా అనే శబ్దంతో ఎండ్ అవుతుంది. చాలా వర్డ్స్ కి అంతే వస్తుంది, 95% అంతే వస్తుంది. కొన్ని వర్డ్స్ మాత్రమే కొంచెం డిఫరెంట్ ఉంటాయి. 1 minute. ఈ పాస్ట్ టెన్స్, పాస్ట్ హెల్పింగ్ వర్బ్ లో ఇట్ ఒకటే కాదు, ఎన్ వస్తుంది, దాన్ వస్తుంది, ఇట్ వస్తుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫర్దర్ అంటే ఇనీషియల్ గా ఎక్కువ వర్డ్స్ వచ్చేది ఇత్తోనే, ఎక్కువ ఫార్మేషన్ ఇత్తోనే జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఇనీషియల్ గా స్టార్టింగ్ కాబట్టి మనం ఇత్ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంకా చాలా వర్డ్స్ వస్తాయి, అంటే ఇంకా చాలా ఫార్మేషన్స్ వస్తాయి. ఇట్ గురించి వస్తాయి, ఇత్ దా గురించి వస్తుంది, నా వస్తుంది. సో ఇవన్నీ కూడా ఫర్దర్ గా మనము నెక్స్ట్ లెసన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు కంప్లీట్ గా ఏ శబ్దం వచ్చినప్పుడు, అదే ఏ పదం వచ్చినప్పుడు మీరు దాని ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి, దేన్ని బేస్ చేసుకుని చెయ్యాలి, అక్కడ ఉన్న రూల్స్ ఏంటన్నది మనం తర్వాత లెసన్స్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ బట్ ఇదే ఫస్ట్ ఎందుకు చెప్తున్నాం అంటే ఎక్కువ పర్సంటేజ్ వర్డ్స్ దీని కిందకే వస్తాయి. మేడం దుర్గా గారు, మేడం ఒకసారి రీడ్ చేయండి మేడం. నేత్తు, నిన్న, అప్పోదు, ఒక్క నిమిషం. మీరు ఇది కూడా ఆ రూపాలు కూడా చదవండి, ఎందుకంటే మనం అది తర్వాత కూడా మనకి ఇది కూడా చదవండి. నాన్ ఇరుంతేన్, ఓకే. நீ இருந்தாய், நீங்கள் இருந்தீர்கள், அவன் இருந்தான், அவள் இருந்தாள், அது இருந்தது, நாங்கள் இருந்தோம், அவர்கள் இருந்தார்கள், అவை இருந்தன. ఓకే, నెక్స్ట్. నేత్తు, నిన్న, అప్పోదు, అప్పుడు, విచారంగా. నేను నిన్న ఇంట్లో ఉండి ఉన్నాను. నాన్ నేత్తు వీటల్ ఇరుంతేన్, నేను అప్పుడు ఆఫీస్లో ఉండి ఉన్నాను. నాన్ అప్పోదు అలువలగత్తిల్ ఇరుంతేన్, నేను సంతోషంగా ఉండి ఉన్నాను. నాన్ రొంబ సంతోషమాగా ఇరుంతేన్. నువ్వు సరిపోతుందండి, అక్కడ దగ్గర చెప్పుకున్నాం కాబట్టి. ఓకే, ఫైన్. నెక్స్ట్ చూద్దాము. నువ్వు వచ్చినప్పుడు మనము ప్రెసెంట్ లో ఏం చెప్పుకున్నాము, ఉన్నావు అని యూజ్ చేసాం. ప్రెసెంట్ లో పాస్ట్ కి వచ్చేసేటప్పటికి ఉండి ఉన్నావు అని చెప్తాం. సో అక్కడ ఇరుంతాయ్ అని వస్తుంది. పాస్ట్ లో మనం ఇరిక్కిరాయ్ అని చెప్పుకున్నాం, ఇక్కడ ఇరుందాయ్ అని చెప్పుకుంటున్నాం. ఓకే, కొన్ని వర్డ్స్ చూద్దాము. ఎప్పుడు అంటే ఎప్పుడు, ఒంటరిగా అంటే తనియాగా. నువ్వు నిన్న ఎక్కడ ఉండి ఉన్నావు అంటే నీ నేత్ ఎంగే ఇరుందాయ్,
ఎక్కడ ఉండి ఉన్నావు అన్నప్పుడు ఎంగే ఇరుందాయ్. నువ్వప్పుడు ఒంటరిగా ఉండి ఉన్నావు అంటే నీ అప్పోదు తనియాగా ఇరుందాయ్. నీ అప్పోదు తనియాగా ఇరుందాయ్. నువ్వు ఆరోగ్యంగా ఉండి ఉన్నావు అంటే నీ ఆరోగ్యమాగా ఇరుందాయ్. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఎప్పుడు అంటే ఎప్పుడు, ఒంటరిగా అంటే తనియాగా, నువ్వు నిన్న ఎక్కడ ఉండి ఉన్నావు అంటే నీ నేత్ ఎంగే ఇరుందాయ్. నువ్వు అప్పుడు ఒంటరిగా ఉండి ఉన్నావు అంటే నీ అప్పోదు తనియాగా ఇరుందాయ్. నువ్వు ఆరోగ్యంగా ఉండి ఉన్నావంటే నీ ఆరోగ్యమాగా ఇరుందాయ్. నెక్స్ట్ కూడా చూద్దాము. మీరు అని వచ్చినప్పుడు ఉండి ఉన్నారు అని వస్తుంది. సో ఇక్కడ మర్యాద పూర్వకంగా మనం మాట్లాడతాం కాబట్టి ఇక్కడ మర్యాద ఇస్తున్నాం కాబట్టి ఇరుందీర్గల్ ఇరుందీర్గల్. అదే ప్రజెంట్ లో అయితే ఇరిక్కిరీర్గల్ వచ్చింది, ఇక్కడ ఇరుందీర్గల్ వచ్చింది. కొన్ని వర్డ్స్ చూద్దాము. సమావేశం అంటే కూటం, సురక్షితంగా అంటే పాదుగాపాగా. మీరు నిన్న సమావేశంలో ఉండి ఉన్నారు అంటే నీంగల్ నేత్ కూటతిల్. సమావేశంలో అంటే సమావేశం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కూటమని. కూటతిల్ ఇరుందీర్గల్. మీరు నిన్న సమావేశంలో ఉండి ఉన్నారు అన్నప్పుడు నీంగల్ నేత్ కూటతిల్ ఇరుందీర్గల్. మీరు అప్పుడు సురక్షితంగా ఉండి ఉన్నారు అంటే నీంగల్ అప్పోదు పాదుగాపాగా ఇరుందీర్గల్. మీరు బాగున్నారు అని చెప్పినప్పుడు నీంగల్ నలమాగా ఇరుందీర్గల్. బాగుండిరి అంటే పాస్ట్ కాబట్టి బాగుండిరి అని చెప్పొచ్చింది. నీంగల్ నలమాగా ఇరుందీర్గల్. ఓకే, హరి గారు ఒకసారి రీడ్ చేయండి. సార్. ఎప్పుడు, ఎప్పుడు, ఒంటరిగా, తనియాగా. నువ్వు నిన్న ఎక్కడ ఉండి ఉన్నావు? నీ నేతు ఎంగే ఇరుందాయి. నువ్వు అప్పుడు ఒంటరిగా ఉండి ఉన్నావు. నీ అప్పోదు తనియాగా ఇరుందాయి. నువ్వు ఆరోగ్యంగా ఉండి ఉన్నావు. నీ ఆరోగ్యమాగా ఇరుందాయి. మీరు ఉండి ఉన్నారు. నీంగల్ ఇరుందీర్గల్. సమావేశం కూటం, సురక్షితంగా పాదుగాపాగా. మీరు నిన్న సమావేశంలో ఉండి ఉన్నారు. నీంగల్ నేతు కూటத்தில் ఇరుందీర్గల్. మీరు అప్పుడు సురక్షితంగా ఉండి ఉన్నారు. నీంగల్ అప్పోదు పాదుగాపాగా ఇరుందీర్గల్. మీరు బాగుండిరి. నీంగల్ నలమాగా ఇరుందీర్గల్. ఓకేనండి. ఇంకా ఎవరైనా చెప్తారండి? నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ చూద్దాం. అతను అని వచ్చినప్పుడు అతను ఉండి ఉన్నాడు అన్నప్పుడు ఇరుంతాన్, అవన్ ఇరుందాన్ అని చెప్పచ్చు. ఇక్కడ కొన్ని వర్డ్స్ చూద్దాము. బడి అంటే మనకు తెలుసు పల్లి, తోట అంటే తోటం, లోపల అంటే ఉల్లే, మార్కెట్ లేక సంత అంటే సందై. అతను నిన్న బడిలో ఉండి ఉన్నాడు అంటే అవన్ నేత్ పల్లియిల్ ఇరుందాన్. అతను నిన్న బడిలో ఉండి ఉన్నాడు అంటే అవన్ నేత్ పల్లియిల్ ఇరుందాన్. అతను తోట లోపల ఉండి ఉన్నాడు అంటే అవన్ తోటతిన్ ఉల్లే ఇరుందాన్. తోటతిల్ ఉల్లే ఇరుందాన్. ఇది యాక్చువల్ గా ఇలా కూడా చెప్పొచ్చు. అవన్ తోటం ఉల్లే ఇరుందాన్. తోట లోపల అన్నప్పుడు ఇలా కూడా చెప్పొచ్చు. అవన్ తోటం ఉల్లే ఇరుందాన్. అతను మార్కెట్ లో ఉండి ఉన్నాడు అన్నప్పుడు అవన్ సందయిల్ ఇరుందాన్. అలాగే ఆమె గురించి వచ్చినప్పుడు ఆమె అంటే అవలని మనకు తెలుసు. ఉండి ఉన్నది అన్నప్పుడు ఇరుంతాల్. మా జెంట్ అయితే ఇరుందాన్ వస్తుంది, లేడీస్ కాబట్టి ఇరుందాల్. వంటగది అంటే సమయల్ అరై. గుడి అంటే కోయల్. ప్రశాంతంగా అన్నప్పుడు అమైదియాగా. ఆమె వంటగదిలో ఉండి ఉన్నది అంటే అవల్ సమైల్ అరయిల్ ఇరుందాల్. ఆమె నిన్న గుడిలో ఉండి ఉన్నది అంటే అవల్ నేత్ కోయిలిల్ ఇరుందాల్. ఆమె చాలా ప్రశాంతంగా ఉండి ఉన్నది అంటే అవల్ రొంబ అమైదియాగా ఇరుందాల్. కవిత గారు సార్. ఒకసారి రీడ్ చేయండి. బడి, పల్లి, తోట, తొట్టం,
లోపల ఉల్లే మార్కెట్ సందే అతను నిన్న బడిలో ఉండి ఉన్నాడు. అవన్ నెత్తు పల్లియిల్ ఇరుందాన్ నేత్. అతను నేత్తు పల్లియల్ ఇరుందాన్. ఎస్. అతను తోట లోపల ఉండి ఉన్నాడు. అవన్ తోటతిన్ ఉల్లే ఇరుందాన్. ఓకే. అతను మార్కెట్లో ఉండి ఉన్నాడు. అవన్ సందేయిల్ ఇరుందాన్. ఆమె ఉండి ఉన్నది. అవల్ ఇరుంతాల్. వంటగది సమయలరై గుడి కోయిల్ ప్రశాంతంగా అమేదియాగా. ఆమె వంటగదిలో ఉండి ఉన్నది. అవల్ సమయలరైల్ ఇరుంతాల్. ఆమె నిన్న గుడిలో సమయలై అరయిల్. ఓకే. ఆమె నిన్న గుడిలో ఉండి ఉన్నది. అవల్ నెత్తు కోయిల్ ఇరుంతాల్. ఆమె చాలా కోయిలిల్. గుడిలో అంటున్నాం కదా, ఇల్లు యాడ్ అవుతుంది, కోయిలిల్. ఓకే సార్. ఆమె చాలా ప్రశాంతంగా ఉండి ఉన్నది. అవల్ రొంబ అమైదియాగా ఇరుంతాల్. ఓకే. ఓకే అండి. దుర్గాదేవి గారు. సార్. మేడం ఒకసారి రీడ్ చేయండి. బడి, పల్లి, తోట, తోటం, లోపల, ఉల్లే, మార్కెట్, సందే. అతను నిన్న బడిలో ఉండి ఉన్నాడు. అవన్ నేత్తు పల్లియిల్ ఇరుందాన్. అతను తోట లోపల ఉండి ఉన్నాడు. అవన్ తోటతిన్ ఉల్లే ఇరుంతాన్. అతను మార్కెట్లో ఉండి ఉన్నాడు. అవన్ సందేయిల్ ఇరుంతాన్. ఆమె వంటగది సమయలరై గుడి కోయిల్ ప్రశాంతంగా అమైదియాగా. ఆమె వంటగదిలో ఉండి ఉన్నది. అవల్ సమయలరైల్ ఇరుందాల్. ఆమె నిన్న గుడిలో ఉండి ఉన్నది. అవన్ నేత్తు కోయిలిల్ ఇరుందాల్. ఆమె చాలా ప్రశాంతంగా ఉండి ఉన్నది. అవల్ రొంబ అమైదియాగా ఇరుందాల్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ చూద్దాం అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అది ఉండి ఉన్నది అన్నప్పుడు అది ఇరుందదు. అది ఇరుందదు. కొన్ని పదాలు చూద్దాం. బల్లా అంటే మేసై, మీద లేదంటే పైన అంటే మేలే. పెట్టె అంటే పెట్టి. ఇల్లు అంటే వీడు. పెద్దదిగా అంటే పెద్దది. ఓకే. ఓకే. పెద్దదిగా అంటే పెరియాగా. మళ్ళీ చూద్దాం. బల్లా అంటే మేసై, మీద పైన అంటే మేలే, పెట్టె అంటే పెట్టి, ఇల్లు అంటే వీడు, పెద్దదిగా అంటే పెరియాగా. అది బల్ల మీద ఉండి ఉన్నది. అది మేసై మేలే ఇరుందదు. అది పెట్టి లోపల ఉండి ఉన్నదు అంటే అది పెట్టియిన్ ఉల్లో ఇరుందది. ఆ ఇల్లు చాలా పెద్దదిగా ఉండి ఉన్నది అంటే అంద వీడు రొంబ పెరియాగా ఇరుందదు. పెరియాగా అనొచ్చు, పెరుసాగా కూడా అనొచ్చు. నెక్స్ట్ మనం వచ్చినప్పుడు నాంగల్ నామ్ వచ్చినప్పుడు ఇరుందోం వస్తుంది. హెల్పింగ్ వెర్బ్. ఉండి ఉన్నాము అని చెప్పచ్చు తెలుగులో. అక్కడ కొన్ని వర్డ్స్ చూసుకున్నట్టయితే ప్రయాణం అంటే పయనం, కలసి లేకపోతే ఒకటిగా అంటే వన్నారుగా, ఊరు అంటే ఊరు వస్తుంది. మేము ప్రయాణంలో ఉండి ఉన్నాం అంటే నాంగల్ పయనిత్తిల్ ఇరుందోం. మనం కలిసి ఉండి ఉన్నాం అంటే నాం పన్రాగా ఇరుందోం. మేము మా ఊరిలో ఉండి ఉన్నాం. నాంగల్ ఎంగ ఊరిల్ ఇరుందోం. ఓకే. జరా గారు సార్. సార్ రీడ్ చేయండి. మేసై బల్ల, మెలే మీద, పెట్టి పెట్టె, వీడు ఇల్లు, పెరియాగా పెద్దదిగా. అది బల్ల మీద ఉండి ఉన్నది. అది మేసై మెలే ఇరుందదు. అది పెట్టె లోపల ఉండి ఉన్నది. అది పెట్టియన్ ఉలే ఇరుందదు.
ఆ ఇల్లు చాలా పెద్దదిగా ఉండి ఉన్నది. అందు వీడు రొంబ పెరియాగ இருந்தது. మేము మనము ఉండి ఉన్నాము. నాంగల్ నాం இருந்தோம். ప్రయాణం ఒనార్గా కలిసి ఒకటిగా. ఊరు మేము ప్రయాణంలో ఉండి ఉన్నాము. నాంగల్ ప్రయాణిత్తిల్ இருந்தோம். మనం కలిసి ఉండి ఉన్నాము. నాం ఒనర్గా இருந்தோம். మేము మా ఊర్లో ఉండి ఉన్నాము. నాంగల్ ఎంగల్ ఊరిల్ இருந்தோం. ఓకే ఓకే ఓకేనండి. ఇందిరా గారు, ఆ. మేడం చదవండి. డిస్కనెక్ట్ అయినట్టున్నారు. ఓకే. సత్యనారాయణ గారు సార్ రీడ్ సార్. బల్ల, మేసై, మీద, పెరియ, మీద అంటే మేలే. మేలై, మేలే. మీద మేలై, పెట్టె, పెట్టి, ఇల్లు, వీడు, పెద్దదిగా, పెరియాగా, అది బల్ల మీద ఉండి ఉన్నది. అది పెట్టియిన్ ఉళ్ళై ఇరుందదు. మేసే మేల్. మేసే మేల్. ఇది పెట్టి. ఓకే. నాకు అయితే వినిపించలేదు. అది అటు ఇటు రోల్ అవటం. ఓకే. అది పెట్టి లోపల ఉండి ఉన్నది. అది పెట్టియన్ ఉళ్ళై ఇరుందదు. ఓకే. ఆ ఇల్లు చాలా పెద్దదిగా ఉండి ఉన్నది. అంద వీడు రొంబ పెరియాగా ఇరుందదు. ఓకే. పయనం. ఓకే. కలిసి ఒండ్రాగా. ఊరు. ఓకే. మేము ప్రయాణంలో ఉండి ఉన్నాము. నాంగల్ పనియత్తిల్ ఇరుత్తోం. పయనిత్తిల్. మనం కలిసి ఉండి ఉన్నాము. నాం ఒండ్రాగా ఇరుంతోం. ఓకే. మేము మా ఊర్లో ఉండి ఉన్నాము. నాంగల్ ఎంగల్ ఊరిల్ ఇరుత్తోం. ఓకే. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం అండి. ఇందాకడండి ఒకటి నొక్కబోయి ఆఫ్ బటన్ నొక్కేసాను. ఓకే మేడం, నో ప్రాబ్లం. నెక్స్ట్ దాంట్లో చెప్తారు కానీ. ఓకే. ఇక్కడ వారు అని వచ్చినప్పుడు అవర్గల్ లేదంటే అవర్ అని మనకి తెలుసు. ఇక్కడ ఉండి ఉన్నారు అన్నప్పుడు వారు పాస్ట్ టెన్స్ లో ఇరుందార్గల్ అని వాడతారు. ఇరుందార్గల్ అని యూజ్ చేస్తారు. ఓకే. ఇక్కడ కొన్ని పదాలు చూద్దాం. విమానాశ్రయం అంటే విమాన నిలయం. ఆకలిగా అంటే పసియాగా. కుటుంబం అంటే కుటుంబం. కుటుంబాన్ని కుటుంబం అంటారు. కుటుంబం. తో అంటే వుడన్. తో అన్నప్పుడు వుడన్. విమానాశ్రయం అంటే విమాన నిలయం. ఆకలిగా అంటే పసియాగా. కుటుంబం అంటే కుటుంబం. తో అంటే వుడన్. వారు విమానాశ్రయంలో ఉండి ఉన్నారు అంటే అవర్గల్ విమాన నిలయత్తిల్ ఇరుందార్గల్. అవర్గల్ విమాన నిలయత్తిల్ ఇరుందార్గల్. వారు విమానాశ్రయంలో ఉండి ఉన్నారు అన్నప్పుడు అవర్గల్ విమాన నిలయత్తిల్ ఇరుందార్గల్ అని చెప్పచ్చు. వారు ఆకలిగా ఉండి ఉన్నారు అంటే అవర్గల్ పసియాగా ఇరుందార్గల్. ఆకలితో ఉండి ఉన్నారు అన్నప్పుడు పసియాగా ఇరుందార్గల్. వారు కుటుంబంతో ఉండి ఉన్నారు అన్నప్పుడు అవర్గల్ కుటుంబతుడన్ ఇరుందార్గల్. అవి ఉండి ఉన్నవి అన్నప్పుడు అవి అంటే మనకు తెలుసు అవయ్ అని యూజ్ చేస్తాం. ఉండి ఉన్నవి అన్నప్పుడు పాస్ట్ లో ఇరుందన అని యూజ్ చేస్తాం. చెట్టు అంటే మరం. పుస్తకం అంటే పుస్తకం. కింద అంటే కీలే. పక్షి అంటే పరవై. అలగాగా అంటే అందంగా. సో అవి చెట్టు మీద ఉండి ఉన్నవి అంటే అవై మరత్తిల్ ఇరుందన. చెట్టు మీద అంటే మరత్తిల్. అవై మరత్ మేల్ ఇరుందన అలా కూడా చెప్పచ్చు. మరత్ మీద కదా మేలే. మరత్ మేల్ ఇరుందన. ఆ పుస్తకాలు బల్ల కింద ఉండి ఉన్నవి అంటే అంద పుత్తగంగల్ మేసైక్. బల్ల అంటే మనకు తెలుసు మేసై అని. మేసైక్ కీలే ఇరుందన. ఆ పక్షులు అందంగా ఉండి ఉన్నవి అంటే అంద పరవైగల్ అలగాగా ఇరుందన. పక్షులు అన్నప్పుడు పరవైగల్. వాటి స్ట్రక్చర్ చెప్తున్నాను అక్కడ. అలగా అందంగా అన్నప్పుడు అలగాగా. మనం లాస్ట్ లెసన్ లో నేర్చుకున్నాం అలగాన అన్నది అలగాగా మారుతుందని. అది ఇక్కడ చూడండి అలగాగా మారింది. అంద పరవైగల్ అలగాగా ఇరుందన. ఓకే.
మేడం ఇందిరా గారు. విమానాశ్రయం, ఓకే. విమాన నిలయం, ఆకలిగా, పసియాగా, కుటుంబం, కుటుంబం, తో, ఉడన్. వారు విమానాశ్రయంలో ఉండి ఉన్నారు. అవర్గల్ విమాన నిలయத்தில் இருந்தார்கள். వారు ఆకలిగా ఉండి ఉన్నారు. అవర్గల్ పసియాగా இருந்தார்கள். ఓకే. వారు కుటుంబంతో ఉండి ఉన్నారు. అవర్గల్ కుటుంబத்துடன் ఎస్. இருந்தார்கள். కుటుంబத்துடன் இருந்தார்கள். కుటుంబத்துடன் இருந்தார்கள். చెట్టు, మరం, పుస్తకం, పుస్తకం, కింద, కీలే, పక్షి, పరవై. అందంగా, అలగాగా. అవి చెట్టు మీద ఉండి ఉన్నవి. అవై మరத்தில் இருந்தன. ఆ పుస్తకాలు బల్ల కింద ఉండి ఉన్నది. అంద పుస్తకంగల్ మేసైకు కీలే இருந்தன. ఓకే. ఆ పక్షులు అందంగా ఉండి ఉన్నవి. అంద పறவைகள் అలగాగ இருந்தன. ఓకే. ఓకే మేడం. శ్రీదేవి గారు సార్, ఒకసారి రీడ్ చేయండి మేడం. విమాన నిలయం, విమానాశ్రయం, పసియాగా, ఆకలిగా, కుటుంబం, కుటుంబం, ఉడన్, తో. వారు విమానాశ్రయంలో ఉండి ఉన్నారు. అవర్గల్ విమాన నిలయத்தில் இருந்தார்கள். இருந்தார்கள் అంటామా సార్? ఇరుంతార్గల్. తార్గల్ కాదు, ఇరుంతార్గలే వస్తుంది. మనకి ప్రొనౌన్సియేషన్ లో థా బదులుగా దా వచ్చేస్తుంది అంతే. ఇరుంతార్గల్. ఇరుంతార్గలే కరెక్ట్. இருந்தார்கள். ఓకే సార్. వారు ఆకలిగా ఉండి ఉన్నారు. అవర్గల్ పసియాగా இருந்தார்கள். వారు కుటుంబంతో ఉండి ఉన్నారు. అవర్గల్ కుటుంబத்துடன் இருந்தார்கள். అవి ఉండి ఉన్నవి. అవ இருந்தன. మరం, చెట్టు, పుస్తకం, పుస్తకం, కీళే, కింద, పరవై, పక్షి, అళగాక, అళగాగా, అందంగా. అవి చెట్టు మీద ఉండి ఉన్నవి. అవై మరத்தில் இருந்தன. ఆ పుస్తకాలు బల్ల క్రింద ఉండి ఉన్నవి. అంద పుస్తకంగల్ మేసైకు కీళే இருந்தன. ఆ పక్షులు అందంగా ఉండి ఉన్నవి. అంద పறவைகள் అழகாக இருந்தன. ఓకే. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.